న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. తాళ్లరే మండలం పరిధిలోని సుంకరపాలెం చింతాకులవారి పేటలో స్కూల్ వద్ద నుండి లోపలికి వెళ్లే మార్గం పూర్తిగా నీట మునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితి గురించి స్థానిక మహిళలు మాట్లాడుతూ నీరు దిగే మార్గం లేక ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయి మోకాళ్ల లోతు నీటిలో నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి నీరు నిలిచిపోయి అపరిశుభ్రంగా తయారై దుర్వాసన వస్తుందని, ఆ నీటిలో నుండి స్కూల్ కి వెళ్తున్న పిల్లలు ఎలర్జీలతో అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిలో పాములు, జర్రెలు, తేళ్లు, విష పురుగుల సంచారంతో చీకటి పడితే పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందని, బయటకు వెళ్లి రావాలంటే ఏం జరుగుతుందో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పక్కనే ఉన్న స్కూల్ పిల్లలు మురికి నీటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. పగలు రాత్రి తేడా లేకుండా దోమలు శైర్య విహారం చేస్తున్నారని వాపోతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని, ఈ విషయాన్ని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీరు దిగే మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ వీధిలో సీసీ రోడ్లు నిర్మాణాన్ని చేపట్టాలని మహిళలు కోరుతున్నారు. తాళ్లరే మండలం పరిధిలోని సుంకరపాలెం చింతాకులవారి పేటలో స్కూల్ వద్ద నుండి లోపలికి వెళ్లే మార్గం పూర్తిగా నీట మునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితి గురించి స్థానిక మహిళలు మాట్లాడుతూ నీరు దిగే మార్గం లేక ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయి మోకాళ్ల లోతు నీటిలో నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి నీరు నిలిచిపోయి అపరిశుభ్రంగా తయారై దుర్వాసన వస్తుందని, ఆ నీటిలో నుండి స్కూల్ కి వెళ్తున్న పిల్లలు ఎలర్జీలతో అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిలో పాములు, జర్రెలు, తేళ్లు, విష పురుగుల సంచారంతో చీకటి పడితే పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందని, బయటకు వెళ్లి రావాలంటే ఏం జరుగుతుందో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పక్కనే ఉన్న స్కూల్ పిల్లలు మురికి నీటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. పగలు రాత్రి తేడా లేకుండా దోమలు శైర్య విహారం చేస్తున్నారని వాపోతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని, ఈ విషయాన్ని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీరు దిగే మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ వీధిలో సీసీ రోడ్లు నిర్మాణాన్ని చేపట్టాలని మహిళలు కోరుతున్నారు. పంచాయతీ నుంచి వచ్చారు. మాది సుంకరపాలెం పంచాయతీ చింతాకులవారి పేట అండి, రామాలయం వీధి, స్కూల్ వీధి అండి. ఇది అప్పుడే మాకు ఎప్పుడు కూడా ఇంకా ప్రతి సంవత్సరం ఇలా మునిగిపోతున్నాం. ప్రైవేజీ లేదని ఇది దొడ్డు చోట అంటున్నారండి. మాది ఒక 10 మంది ఉంటామండి ఇంట్లోనే. 10 మంది కూడా అలాగే ఈ నీటిలో నుంచి వెళ్ళినట్టు వరద నుంచి మరి గ్రామ సచివాలయంలో చెప్పాం, అలాగే పెద్దలకి చెప్పామంటే మొన్న ఎమ్మెల్యే గారిని కూడా కలిసామండి. ఇలాగే ఉంటుందండి. మరి దీన్ని తగిన అధికారులు మళ్ళీ పేపర్ సిబ్బంది అందరూ కూడా చేయాలని పేపర్ ద్వారా ఇంకా ఒక్కరు మాట. మాది చింతపేట అండి. మా పేరు నాగరాజు అండి. మా రామాలయం బడికానిచ్చండి లోపలికి వెళ్ళి దారి మొత్తం అంతా మూసిపోయిందండి. నానా ఇబ్బంది పడుతున్న వర్షం అండి. ఆ పక్క సీరంతా మొత్తం మునిగిపోయి నీరు దిగే అవకాశం లేకుండా పోయి పంచాయతీకి 2-3 సార్లు ఫిర్యాదు చేసామని అయినా సరే పట్టించుకుని అవ్వలేదండి. దయచేసి కూడా మాకు ఈ రోడ్డు వేయవలసిందిగా కోరుతున్నామండి. గత 10 సంవత్సరాల మంది ఇలాగే ఉంటుంది. ఊరు వచ్చంతా వచ్చి ఇంట్లోనే పడిపోతుంది. ఆ పిల్లలు బళ్ళోకి వెళ్ళినా బాధ, నీటిలో ఏం కలుతుందో ఏమున్నదో తెలుస్తలేదు. పిల్లలు బళ్ళోకి వెళ్ళినాక ఏడిచేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు రోడ్డు వేస్తాం, ఇది వేస్తాం అంటే పక్కన వాళ్ళు ఎత్తలేదు, వాళ్ళు ఎత్తలేదు అన్నాం. మాకు రోడ్డు కావాలని కోరుతున్నాం. రోడ్డు వేసేయండి, మాకు అక్కర్లేదు. కానీ ఇంకా మరి ఇంట్లో బయటికి రాకుండా ఇప్పుడు ఏం తెచ్చుకోవడానికి దారెడ్డం లేకుండా ఉన్నదండి. వాళ్ళకి ఎక్కడికి వెళ్తారు? చీకటి ఏదైనా అవసరం వస్తుంది, ఏం తెచ్చుకోలేక లేదు. ఆ నీటిలో ఏం కలుతుందో ఏమున్నదో తెలీదు. ఇప్పుడు వీళ్ళ ఇంటికాడ గోడ మీద పావు ఎక్కేస్తుంది. అక్కడ అల్లులు పోయారు వాళ్ళు. అక్కడ ఏం చేస్తాం మరి? పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు బడి దాకా కూడా దారి తన్ని లేకుండా ఉన్నదండి. ఇంట్లోనే పేషెంట్లు
ఏం తెచ్చుకుంటుందా ముసలావిడ వెళ్ళి పాలు తెచ్చుకుంటుంది ఈ వానలో వచ్చే పిల్లలు వెళ్ళాలంటుంటే పరిస్థితి ఏమన్నా అర్థం చేసుకుంటారా? చుట్టేప్పుడు మూసేశారు. ఈ నీరు ఎటు తెగనట్లేదు. ఎండకేంటి వానకు తడిసి దిగిలాగా ఉన్నదండి. ఇప్పుడు ఎలా దిగుతుందంటే ఆ బోధులోనేమో ఆకలి వేసారు, ఆ పక్కన మెరకే వేసారు, ఏమీ లేకుండా ఉన్నది. ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదిగా వేసేస్తున్నాం అదిగా వేసేస్తున్నాం అన్నారు. రోడ్డు ఇప్పుడు లేదు. మాకు ఎంత అడితే అంత రోడ్డు వేసి ఇచ్చేయండి. మాకు ఈ కోతలు ఎక్కాను, మాకు ఏమక్కర్లేదు బడిదాకా. ఈ సమస్య గురించి పంచాయతీ వాళ్ళకి చెప్పారా చెప్పలేదా? మీరు చెప్పారండి, మొన్న వచ్చారండి మొన్న వచ్చి చూసుకున్నారండి. రోడ్డు వేసి ఇచ్చేమనండి మాకు. అవసరం అలా రోడ్డు వేస్తున్నారండి. కొబ్బరి చెట్లు తీసారండి, అక్కడ 2 కొబ్బరి చెట్లు తీసారు, అక్కడ 2 కొబ్బరి చెట్లు తీసారు. 10 సంవత్సరాల మీద రోడ్డు అయిలేదండి. ఇప్పటికి ఆ పక్కన ఇస్తలేదు, ఈ పక్కన ఇస్తలేదు. ఇదే కహానీలు చెప్పుకొస్తున్నారు. సత్తా అట్టిపోయేది ఏమీ లేదండి. మాకు రోడ్డు కావాలి, రోడ్డు వేసి ఇచ్చేయండి ముందు. గబుక్కుని ఏ కొడుకు నొప్పి వస్తుంది. ఆ నీటిలో చీకట్లోంచి ఎలాగెళ్తారా? ఏ చెట్టు ఏ జ్వరం వస్తుంది, ఏదో వస్తుంది. ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసామండి, ప్రభుత్వానికి చెప్పాం, మేము పంచాయతీలో చెప్పాం, కంప్లైంట్ చేశారు. నీరు తోడిపిస్తానన్నారు కానీ తోడిపించలేదండి. ఇప్పుడు దాకా వచ్చి నీరు తీసేస్తానండి. మీరు ఏం చేస్తారో తెలియదు. మాకు సీసీ రోడ్డు లేదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే దారి లేదు. మొత్తం ఈ నీరు ఎందుకు స్టక్ అయిపోతుంది. వీటికి కాలువలు ఉంటాయి కదా, చిన్న చిన్న కాలువలు. ఆ కాలువలు ఏమైపోయినాయి, నీరు వెళ్ళడానికి ఒక టంటు పరిచయం ఇది ఉంటుంది కదండి, ఆ బోధులు లాంటివి, అలాంటివి ఏమైపోయింది. దీనికి ఉండాలి కదా. ఇప్పుడే ఎందుకు అవుతుంది? అప్పుడే 3 years నుంచి జరుగుతుంది. అంతకుముందు లేదు ఇది ఇలాగ అసలు. అంతకుముందు అయితే లేదండి. మాకు అసలు దారి లేదు. మీరు న్యాయం చేయండి, ప్రభుత్వం మరి న్యాయం చేస్తుంది కదా. ఏంటి మాకు ఈ దారి ఏంటి చూడండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా అదే ప్రాబ్లం. ముసలావిడండి డైలీ పాలు తెచ్చుకోవాలి. అందులో పడి ఎలా తెచ్చుకుంటుందండి? పడిపోతే అంతే సంగతులు. మాకు అప్పుడు ఎన్నాళ్ళు ఫేస్ చేయమండి. మాకు సీసీ రోడ్ సీసీ రోడ్ ఉందండి, మాకు సీసీ రోడ్ లేదు. ఎందుకు లేదు సీసీ రోడ్? అసలు సీసీ రోడ్ లేదు. రోడ్డు పక్కనే కదా, మాది పల్లెటూరు కూడా కాదు కదా, మెయిన్ రోడ్ పక్కనే ఉందండి మాది. మెయిన్ రోడ్డుకి సీసీ రోడ్ ఎందుకు లేకపోవాలి? అసలు సీసీ రోడ్ ఇప్పటిదాకా పట్టించుకోలేదండి. మేము పిల్లలతో ఎలాగుంటాం అసలు? మా ఇల్లు ఒక్కటే ఉంది. ఒకసారి చూడండి, మీరు వీడియో తీసుకోండి కావాలితే. ఆ ఇంటి చుట్టూ మొత్తం నీళ్ళతో నిండిపోయే ఇల్లు ఉంది. ఆ ఇల్లు కూడా మట్టి గోడలతో కట్టిన ఇల్లు. కూలిపోయిందంటే పిల్లలతో సహా మేము అందులో పడిపోవాల్సిందే. ఒక్కరు పట్టించుకునే నాదులు లేదండి. ఒకసారి ఇంకా పిల్లలు స్కూల్ పిల్లలు మానిపించేసి ఇవాళ పిల్లల్ని ఇంట్లో పెట్టింది. ఇప్పుడు మా పాప వస్తుందండి, ఆ నీటిలో బురదలోంచి రోజు ఆటోకి పంపించవలసి వస్తుంది, రోజు తీసుకురావాల్సి వస్తుంది. ఎంత కష్టం అయిపోతుందో తెలుసండి. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోవాలి అసలు? ఇప్పటిదాకా వచ్చింది ఎవరు అడిగిన వాళ్ళు లేరండి. 10 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు. అప్పుడు వచ్చి చూసిన ఓట్లు వచ్చినప్పుడు అడగడం కాదండి, ఖచ్చితంగా ఇలాంటివి వచ్చినప్పుడు చూసుకోవాలి. వరదల్లో ఎవరు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది అధికారులు పట్టించుకోవాలి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కుంటపోత వర్షం వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్లు లేకపోవడం వల్ల నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి చిన్న పిల్లలు అలాగే కాలేజీలకు వెళ్లే పిల్లలు పెద్దవాళ్లు బయటకు వెళ్లడానికి కూడా లేని పరిస్థితి ఉన్న ప్రదేశాలను సందర్శించిన యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి, కోన సూరిబాబు, కోన జయరాజ్ వెళ్లారు. అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీ ప్రజాప్రతినిధి ఒకే పార్టీలో పొజిషన్ లో ఉంటూ కూడా జనం పట్ల ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని నాయకులు తెలియజేశారు. అదే విధంగా యానాంలో మెయిన్ సిటీ అంతా కూడా వర్షం వచ్చినా ప్రతిసారి కూడా ఇబ్బందులు పడుతుంది. దానికి కారణం ఏదైతే గోదావరిలోకి వెళ్లాల్సిన డ్రైన్లు ఉన్నాయో అవి క్లీన్ చేస్తే తప్ప ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వదు అని, మెయిన్ సిటీ అంతా కూడా వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇబ్బందులు పడుతుంది. దానికి కారణం ఏదైతే గోదావరిలోకి వెళ్లాల్సి ఉన్నాయో అవి క్లీన్ చేస్తే తప్ప ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వదు అని అనేక సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, అధికారులపై కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని, దాన్ని వెంటనే క్లియర్ చేపిస్తారని కోరుతున్నామని అన్నారు. మొత్తం 12 సంవత్సరాలండి. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి, 12 సంవత్సరాల బట్టి ఈ గోదావరిలోని ఎలా ఈదుకుంటాడో వస్తున్నామండి. ఎంత ఇంకో పిల్లడు స్కూల్కి వెళ్ళాడండి. ఈ పిల్లల్ని ఎక్కినండి ఏ అర్ధరేతిగా ఏది వచ్చినా మీ గోదావరి ఈదుకుంటాను. గోదావరి వచ్చిన 15 రోజులు 20 రోజులు తగ్గిపోద్దండి.
ఇది 6 నెలలు ఉంటుందండి మాకు ఇలాగ. ఒక ఆయన చెంగపూర్ అన్నాడండి, ఒక ఆయన మలేషియా అన్నాడండి. ఈ 12 సంవత్సరాలు పరిస్థితి. వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ ఏ నెల వచ్చిందంటే వచ్చి నెల అంతటా డ్రై అవ్వాలి తప్ప మళ్ళీ ఇది వెళ్ళే పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ 1% కనిపించట్లేదు. మళ్ళీ చూస్తే ఇది చుట్టూ గోదావరి చుట్టూ ఆనుకున్న ప్రదేశం ఏదన్నా ఉందంటే మన యానం అంతే. మరి గోదావరి చుట్టూ ఆనుకున్న ప్రదేశం ఉంది. అలాగే ఇక్కడ మరి కెనాల్ ఇలా ఒక కెనాల్ ఒకటి ఉంది. మరి అక్కడేమో చూస్తేనే మా ఆంధ్రాలో టెలిఫోన్ నాగేశ్వర గారేమో అక్కడ ఏదో సైడ్ ఆక్రమించుకున్న డ్రైనేజ్ మీద ఏమో కప్పించుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీని మీద ప్రభుత్వం కూడా స్పందించాలి. మరి ఆయన టెలిఫోన్ నాగేశ్వర గారు డైరెక్ట్ గా వెళ్ళి ఏదైతే మరి కంకలపేట వాటర్ అంతా వెళ్తుందో వాటర్ వెళ్ళి దీని మీద కూడా కప్పించడం జరిగింది. మరి ఇంతమంది ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే మరి ఏం చేస్తున్నారు ఈ అధికారులు? అసలు చెప్పవలసిన మాట ఇదండి. అందరం పొరుగురు వాళ్ళండి. బయట నుంచి వచ్చిన అందుకండి ఇలా మమ్మల్ని ఎవరో పట్టించుకోవాలండి. అవసరమైనప్పుడు వస్తున్నారు. తర్వాత అందరూ మాట్లాడే అప్పుడే 12 సంవత్సరాలు అయిందండి. వచ్చింది మా వదిలి ఇంతే అండి బాబు. చెప్పింది అని లేదు, ఎవరో చెప్పింది లేదు. ఇదే మా బాధ. మేము ఉద్యోగాలు ఏమైనా అడగలేదన్నా, మాకు అవి ఇప్పించండి. గవర్నమెంట్ నుంచి ఏమైనా అడగలేదన్నా, ఏం అడగలేదన్నా. మాకు ఏమొద్దు, కనీస వసతి, ట్రైన్, రోడ్డు. అందరు కట్టేటట్టు మీరు వాటర్ బిల్ కడుతున్నారు, కడుతున్నాం. మరి అందరిలో మీకు రోడ్లు వేయాలి కదా. అదే మీరు అడిగేది నాయనని కోరికండి. మీరు తీర్చాల్సిన బాధ్యత గట్టిగా అడిగితేనే బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఎందుకంటే 2012లో ఈ గిరి కాలనీ ఏర్పడ్డ తర్వాత రాజ్బాబు కాలనీ ఎక్స్టెండ్ అయిన తర్వాత ఈ 12-13 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. నేను మీకు చాలా సార్లు మాట్లాడుతున్నాను. ఆల్రెడీ 2016లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మన్నాడు పెట్టినారో ఎంపీఎల్స్ ఓటు అడిగినాకు వచ్చినప్పుడు ఈ రోడ్లన్నీ వేసేస్తాను వాగ్దానాలు చేసి కూడా వాడుతున్నాయి. దానికి నేనే సాక్షి. నేనే మీకు మాట్లాడటం వల్ల అందరూ కూడా అదే మీరు ఎంపీఎల్స్ ఓటు వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2027 ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా మాటిచ్చాడు. ఆఫీస్ పెట్టి మీకు మాట తప్పాడు. దీన్ని వేసేస్తానని పగలపాలు పడిన పెద్ద మనిషి వాళ్ళ అధికారంలోకి వచ్చినారు. మనం అందరినీ మోసం చేయడం జరిగింది. అన్ని మోసంతోనే జరుగుతుంది అంటాం. ఎందుకంటే అతని అధికారం అతనికి ఉండి ఇలా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ కనకాలపేటలో ఈ గిరిజనులు 12 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నేను 2018లో నేను గ్రావెల్ వేసేస్తానని చెప్పి అప్పుడు గ్రావెల్ దింపినప్పుడు కూడా అప్పుడు ఆపేశారు. నువ్వు నీ డబ్బులతో గ్రావెల్ అయిపోయాడు అని చెప్పేసి అప్పుడు కృష్ణారావు ఆపేసాడు, అందరూ ఆపేశారు. అప్పటి నుంచి కూడా దైత్యం అనేది ఇలా అనుభవిస్తారు. మీరు అంటున్నారు ఈ వర్షాకాలం వస్తుంటే ఈ 6 నెలలు చాలా ఇబ్బందులు పడుతున్నారని నాకు తెలుసు. వాస్తవం అయితే నాకు 100% తెలుసు. ఇవాళ యానం ప్రజెంట్ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నాడో ఎక్కడో కొబ్బరికాయలు కొట్టేసి ఇల్లు లేని చోట ఏమో అతనికి ఏమో ఫండింగ్ ఉంటారు. ఇక్కడ ఇబ్బందులు పడేది ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడినా సరే అతను ఫండింగ్ కనిపించలేదు. ఎందుకంటే అతను ఇంటి దగ్గర ఇల్లు కట్టుకుంటున్నాడు, 3 బ్రిడ్జిలు అలవాట్లు కడుతున్నాడు. అతను ఎంత దారుణంగా చూడండి. ఇప్పుడు ఏంటంటే మీ అలాగే అడగనాక ఏంటంటే అతను మాలాటోళ్ళందరినీ కూడా అడిగి ఉన్నవన్నీ కూడా దూరంగా ఎప్పుడో పెట్టేశాడు. మీరందరూ ఏమనుకుంటారంటే మీరే మాటించారు కదా అంటారు. అధికారం వాళ్ళు అనుభవిస్తున్నారు, మనం మోసం చేసి అనుభవించేసి ఎలా సొంత సలభాల గురించి వాళ్ళు రోడ్లు వేసుకున్నారు, వాళ్ళు డ్రైన్ చేసుకున్నారు. అక్కడ ఆల్రెడీ దగ్గర ₹1 కోటి పెట్టి ఇవాళ ఈ కాలనీ అంతా కలిసి ₹1 కోటి పెడితే మొత్తం డ్రైన్లు వాడని కంప్లీట్ అయిపోతాయి. ఏరియా దగ్గరగా వీళ్ళన్నట్టు దగ్గరగా మున్సిపాలిటీ వాళ్ళు కానీ పిడబ్ల్యూడీ కానీ ఒక 20 సార్లు కొలిచారు. ఎందుకు కొలుచుకున్నారో అధికారులు ఏది ఎక్కడ డెవలప్ చేయాలో, ఎక్కడ కాలనీస్ ఉన్నాయి, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది ఎవరు అధికారులు కూడా పట్టించుకుంటలేదు. యానంలో అధికారులు కూడా విఫలమవడం వల్ల ఈ నాయకులకి ఎలా అవకాశంగా దొరుకుతుంది. చెప్తున్నాం కదా, ఇవాళ ఎక్కడ ఇల్లు లేని చోట కొంతమందికి ఒక కొబ్బరికాయలు కొట్టేసి ఇవాళ షోయింగ్లు చేసి గొడవలు పోయేవన్నా తప్ప ఎక్కడ ఏమీ జరుగుతులేదు. ఈ విషయంలో కాలనీ విషయంలో నేను 2 సార్లు మీకు మాటిచ్చి తప్పాను. కాబట్టి నేను ఒక 2-3 రోజుల్లో యానం అధికారులు కానీ ఇప్పుడున్న ప్రజా పరిస్థితులు కానీ ఎవరన్నా స్పందిస్తే
చూద్దాం. ఇవన్నీ కలిపి 6,000 వరకు రిప్రజెంటేషన్ ఇస్తాం. అలాగే పాండిచేరి వైద్యలింగం గారికి మాకున్న సోర్స్ ఏంటంటే పాండిచేరి ఎంపీ గారిని కూడా ఈ ఫోటోలన్నీ పంపించి సార్ ఈ కాలనీ ఫస్ట్ డ్రైన్లన్నా కట్టి ఫస్ట్ నడనాకు కోరిడర్స్ లాంటిది ఏదైనా వేస్తే మంచిదని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. అతను ఏదైనా ఫండింగ్ ఇస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఈ వారం రోజుల్లోనే దినేష్ నేను కలిపి పార్టీ పరంగా ఏ విధంగా మీకు కృషి చేయాలనేది చూసి, లేదు ఇవన్నీ జరగకపోతే వారం రోజులు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతే నేను రబ్బీస్ ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి మీకు ఈ రోడ్డు నడనాకి ఏర్పాటు చేసి బాధ్యత నేను మీరందరూ కలిసికట్టుగా మీరందరూ కలిపి మీరు ఏ విధంగా ఎక్కడ ఏమంటే అక్కడ ఏ విధంగా ఏనాకి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయలేం. ఎందుకంటే ఇప్పటికే మోసపోయి ఉన్నారు మీరు. అదే నేను చెప్తాను కదా, మీరు మీ బాధ ఏంటనేది నాకు తెలుసు. చాలా మీ బాధ ఏంటనేది నాకు తెలుసు. అదేనండి, అదే నాకు తెలుసు. నేను చెప్తాను కదా, మీకు 2-3 రోజుల్లో జ్ఞానం ఏదైనా ఉంది. ఇక్కడ మసులుతున్నారు, ఇక్కడ వీళ్ళందరూ పిల్లలతో ఉన్నారు, ఈ పాములతో ఈ నీటిని నడిపిస్తున్నారని చెప్పేసి జ్ఞానాలకి అధికారులకి ఎందుకు ప్రత్యేకంగా, ఎందుకంటే అధికారులు కూడా గవర్నమెంట్ పట్టించుకోవాలి ముందు. ఆ తర్వాత నాయకులు ఉన్న వాళ్ళు వాళ్ళ అవకాశాలు పట్టిపోతూ ఉంటారు. ఎక్కడ ఏది ముందుకు పోతుంది, ఎక్కడ ఏం డెవలప్ చేయాలని అధికారులు ఉన్నారు. జ్ఞానంలో అధికారులే 20 ఎక్కడ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఇంటి దగ్గర 3 బ్రిడ్జీలు కలవట్లు కట్టుకున్నాడు. అక్కడ ఉపయోగం లేదు. ఇక్కడ ఉపయోగం కన్నా కూడా వేయట్లేదు. అదోషం చేస్తాం. మళ్ళీ మేము వస్తున్న అది మేము మళ్ళీ మీరు సైనికుల్లా పనిచేయండి అలాగే అని కౌరులు చెప్తున్నాడు. ఇక్కడికి వస్తే రేపు పొద్దున్న ఈ ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే నేనే మీ అందరికీ మాట ఇచ్చాను. 2 సార్లు మిమ్మల్ని మోసం చేశాం. ఎందుకంటే అధికారం ఆ చేతుల్లో నేనేం చేయగలుగుతున్నావు, నా సొంత డబ్బులు కట్టుగా మీరు ఏం చేయాలి. ఇప్పుడు వాళ్ళు 10 రోజుల్లో కానీ డిసిజన్ తీసుకోపోరనుకో, నేను ఏం చేయాలనేది, ఇక్కడ ఏ విధంగా రోడ్లు వేయాలనేది నేను డిసిజన్ తీసుకుంటాను. మా ఎంపీ గారి ద్వారా అవకాశం మట్టికి ఫండ్ ఇవ్వమంటాం. కన్మాది ఎడిషనల్గా ఏదైనా ఉంటే నా డబ్బులు ఖర్చు పెట్టి మీకు ఇక్కడ వారం రోజుల్లో మీరు నన్నాకి ఈ 2 కిల్లా నేను ప్లాన్ చేసి బాధ్యత తీసుకుంటాను. అంతకంటే నేను చేసేది ఏమీ లేదు. ఓకేనా? ఇక్కడ నిజంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నది. మరి కళ్ళకే కట్టినట్టు కనిపిస్తుంది. మరి ఈ రోజు చూసినట్లయితే ప్రజాప్రతినిధి ఎవరైతే మరి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు నేను ఏ పని చేసినా సీఎం అడ్డొస్తున్నాడో మల్లాడి కృష్ణారావు అడ్డొస్తున్నాడు అని చెప్తున్నారు తప్ప, మరి మీ ఇంటి చుట్టూ రోడ్లు వేసుకుని మీ ఇంటికి అనసరిగా కలవట్లు కట్టినప్పుడు మరి ఒక సీఎం మల్లాడి కృష్ణారావు మీకు అడ్డరాట్లేదని మరొకసారి చెప్తున్నాను. ఈ రోజు చూసినట్లయితే మల్లాడి కృష్ణారావు గారికి అపోనెంట్ ఏదైనా ఉందంటే అది కనకాలపేట మాత్రమే. ఈ రోజు అక్కడ డంపింగ్ యార్డ్ రావడానికైనా, ఈ రోజు ఇక్కడ డెవలప్ అయిపోవడానికి కారణం ఏదైనా ఉందంటే కనకాలపేట మల్లాడి కృష్ణారావు గారు. ఎందుకంటే ఆయనకి పడలేదు, ఇక్కడ ఓట్లు పడవు కాబట్టి. మరి ఈ రోజు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ గారికి 95% మరి ఓట్లు పడుతున్నప్పుడు అతని ఇంటి చుట్టూనో ఆయన ఇంటి పక్కన కలవట్లో మానేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలకి ఇక్కడ రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉందా లేదా అని చెప్పేసి గొల్లపల్లి శ్రీనివాస అశోక్ గారు మీ మనస్సాక్షి చేసుకోండి. ఈ రోజు మీరు నక్కడానికి ఈ రోజు కనకాలపేట వెన్నుముక్క, మీరు నక్కడానికి కనకాలపేట బేస్మెంట్, ఈ రోజు మీరు ఎమ్మెల్యేగా ఉండడానికి కనకాలపేట శాశ్వతమైన వ్యక్తులుగా ఇక్కడ పనిచేశారు. మరి అలాంటప్పుడు ఇంతమంది ఇంత వాటర్ లో బాధపడుతుంటే మీకు కనిపించట్లేదు. మీకు ఎక్కడ మీ ఇంటి చుట్టూ రోడ్లు వేసుకోవడానికో లేకపోతే కలవట్టు కట్టుకోవడానికో 50-80 లక్షల రూపాయలు మీరు ఖర్చు పెట్టినా మరి ఫండింగ్ ల్యాండ్ లోన్స్ కాదా? మీకు ఈ 2 కోట్ల రూపాయలు ఎవరి ఇయర్ పడుతున్నప్పుడు 1 కోటి రూపాయలు ఒక సంవత్సరంలో 1 కోటి రూపాయలు కనకాలపేట పెడితే ఇక్కడ ఉన్న ప్రజలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అనేది ఒకసారి ఆలోచించండి. ఈ 4.5 సంవత్సరాలు మీరు కాలవ్యాపం చేసి ఇప్పటికీ కూడా ప్రజల్ని సైట్లు ఇస్తానని ఇంకోటి ఇస్తానని ఆడుకుంటారని మరొకసారి చెప్తున్నాం. అంతేవిధంగా ఇక్కడ వర్షం వస్తే వెళ్లే పరిస్థితి లేదు. చుట్టూ చూసినట్లయితే గోదావరి కనబడుతుంది. అయితే ఇక్కడ వాటర్ మళ్ళీ వెళ్ళాలంటే ఎండకి మళ్ళీ డ్రై అవ్వాలి, ఇంకిపోయి తప్ప మళ్ళీ ఇది వెళ్లే పరిస్థితి కనబడలేదు. కాబట్టి అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఇక్కడ నుంచి ఆంధ్రలో కలవట్లకి ఈ వాటర్ కొంచెం వెళ్తుంది. మరి ఈ వాటర్ వెళ్తున్నప్పుడు అక్కడ కిల్లపూడి నాగేశ్వరరావు గారు అక్కడ ఇలా డ్రైనేజీ మీద మరి మట్టేసుక పెట్టడం కూడా కరెక్ట్ కాదు. దీని మీద ప్రభుత్వ అధికారులు కానీ యాన కలెక్టర్ కానీ ఆర్ఓ కానీ దీని మీద అన్ని చర్యలు తీసుకుని ఆ వాటర్ ఇలా చేయాలి. అదేవిధంగా దీనికి తక్షణమే చర్యలు తీసుకుని దీని రోడ్లో వేసి మనుషులు నడవడానికైనా సరే వేసి ఇట్లా డ్రైనేజ్ సిస్టమ్ మరి ఇక్కడ పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్న అందరూ యానంలో ఉన్న ప్రజల్లాగే వాటర్ పన్ను కానీ కరెంటు పన్ను కానీ ఇంటి పన్ను కానీ మన అందరితో సమానంగా కడుతున్నప్పుడు మరి ఎందుకు ఈ ప్రజలకి చిన్న చూపుతూ వస్తారని చెప్పి ప్రభుత్వ అధికారులు మరొకసారి చెప్తున్నాం.
దయచేసి అధికారులు కానీ అసలు లేదంటే ఢిల్లీ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే యాన ప్రజాప్రతినిధి కానీ దయచేసి ప్రజల పట్ల దృష్టి పెట్టండి తప్ప మీకు ఏదో ప్రోటోకాల్ రావట్లేదనో లేకపోతే మీ ఫంక్షన్ చేసుకుని పెట్టి మీకు ఇచ్చి శ్రద్ధ ప్రజల మీద పెట్టమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇది చూస్తున్న ప్రతి ప్రజలు కూడా ఖండించాలి. ఎందుకంటే ప్రతి చోట కూడా ఇబ్బందులు ఉన్నాయి. యువక ఏరియానే కాదు, చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. దీని మీద ప్రతి చోట కూడా వెలుగులోకి తీసుకురావాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ 5 సంవత్సరాలు ఏం చేయగలిగిందో ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఉంటున్నప్పుడు చాలా అభివృద్ధి జరిగింది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. మీరు ఒకసారి ఆలోచిస్తారనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాం. దీని మీద ప్రభుత్వం స్పందించి ఇక్కడ రోడ్లు వేయాలని ఖచ్చితంగా మా వంతు మేము చేయాల్సింది ఆముద్దని కానీ మేము కానీ మేము ఎంతవరకు ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నిస్తామని ఏదో వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నామనే ఉద్దేశం కాకుండా దీన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, అలాగే అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా నమస్కారం. காசு கொடுக்கிட்டீங்களா அது வந்து ரோடு ட்ரைனேஜ் போட்டு அது வந்து காரிடர்ஸ் மாதிரி போனா போகும் సార్. ఓకే సార్. కనకాలపేటకి సంబంధించిన విలేజ్ 2006 మీరు మన ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు మనం అప్పుడు మేము మాట ఇచ్చాం సార్. అప్పుడు మలాడి కృష్ణారావు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ కాలనీకి రోడ్స్ అన్ని వేస్తామని మాట ఇచ్చాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం బతుకుకు భరోసానిచ్చే పంట భూములు గోదావరి కోతలో కళ్ల ముందే అదృశ్యమవుతుంటే లంక గ్రామాల రైతులు నిలువుగా కన్నీరు మున్నీరవుతున్నారు. ఏటా గోదావరికి వచ్చే వరదలతో లంకల్లోని నది తీరాన్ని ఆనుకుని ఉన్న సారవంతమైన భూములు కొబ్బరి, అరటి లాంటి పచ్చని పంటలతో పారే నది గర్భంలో కలిసిపోతున్నాయి. ఐనవిల్లి మండలం కొందుకురుదు లంక గ్రామాల్లో కష్టపడి పెంచిన కొబ్బరి తోటలు, పంటలు నదిలో కుప్పకూలుతుంటే రైతులు నిస్సహాయులుగా చూస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం బతుకుకు భరోసానిచ్చే పంట భూములు గోదావరి కోతలో కళ్ల ముందే అదృశ్యమవుతుంటే లంక గ్రామాల రైతులు నిలువుగా కన్నీరు మున్నీరవుతున్నారు. ఏటా గోదావరికి వచ్చే వరదలతో లంకల్లోని నది తీరాన్ని ఆనుకుని ఉన్న సారవంతమైన భూములు కొబ్బరి, అరటి లాంటి పచ్చని పంటలతో పారే నది గర్భంలో కలిసిపోతున్నాయి. ఐనవిల్లి మండలం కొందుకురుదు లంక గ్రామాల్లో కష్టపడి పెంచిన కొబ్బరి తోటలు, పంటలు నదిలో కుప్పకూలుతుంటే రైతులు నిస్సహాయులుగా చూస్తున్నారు. చూడు ఇది వెళ్ళిపోతుంది చిన్న ఇది వెళ్ళిపోతుంది మళ్ళీ నేను వచ్చేస్తుంది ఇది ఇక్కడ పడుతుంది ఇక్కడ పడుతుంది. యానాం శివారు కనకాలపేట గ్రామంలో గాయత్రి కాలనీలో కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద దాసరి శ్రీనివాస్ పర్యవేక్షణలో కమిటీ ఆధ్వర్యంలో 12వ బాబా నవరాత్రుల మహోత్సవంలో కన్నుల పండుగ ముగించి అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. బాబాకు ప్రత్యేక పూజలు జరిపి వివిధ పిండి వంటలతో అన్న సమారాధన గావించిన పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి బాబా గారి ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాలనీ వాసులు, సాయిబాబా యూత్ సభ్యులు పాల్గొన్నారు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో గాయత్రి కాలనీలో కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద దాసరి శ్రీనివాస్ పర్యవేక్షణలో కమిటీ ఆధ్వర్యంలో 12వ బాబా నవరాత్రుల మహోత్సవంలో కన్నుల పండుగ ముగించి అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. బాబాకు ప్రత్యేక పూజలు జరిపి వివిధ పిండి వంటలతో అన్న సమారాధన గావించిన పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి బాబా గారి ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాలనీ వాసులు, సాయిబాబా యూత్ సభ్యులు పాల్గొన్నారు. అన్నీ వస్తాయి. చాలా
వచ్చాను. సాంబార్ వస్తుంది, సాంబార్ వస్తుంది. రే సాంబార్ తెచ్చేయండి రా, సాంబార్ తినరా. రే సాంబార్ తెచ్చి 2 ప్యాకెట్ సాంబార్. నువ్వు మెయిన్ చెయ్యి అక్కడ ఉండు. అక్కడికి వెళ్ళి సాంబార్ 2 ప్యాకెట్లు సాంబార్ తెచ్చి. ఏం పడుతుంది అన్నీ వస్తాయి. వచ్చాను. సాంబార్ వస్తుంది, సాంబార్ వస్తుంది. రే సాంబార్ తెచ్చేయండి రా, సాంబార్ తినరా. రే సాంబార్ తెచ్చి 2 ప్యాకెట్ సాంబార్. నువ్వు మెయిన్ చెయ్యి అక్కడ ఉండు. అక్కడికి వెళ్ళి సాంబార్ 2 ప్యాకెట్లు సాంబార్ తెచ్చి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం. కోనసీమ తిరుమలగిరి ఖ్యాతి చెందిన 7 శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉండి లెక్కింపు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం. కోనసీమ తిరుమలగిరి ఖ్యాతి చెందిన 7 శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉండి లెక్కింపు నిర్వహించారు. కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ఉండీలను లెక్కించగా 35 రోజులకు గాను 1,87,33,487 రూపాయలు, 47 గ్రాముల బంగారం, 1 కిలో పావు వెండితో పాటు 6 దేశాలకు చెందిన భక్తులకు కూడా తమ భక్తిని చాటుకోగా 25 విదేశీ కరెన్సీ నోట్లు ఉండిలో వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్రావు, ఆలయ అధికారులు తెలిపారు. ఉండి లెక్కింపును మందపల్లి దేవస్థానం ఈవో, గ్రూప్ దేవాలయాలు ఈవోలు, బ్యాంకు పోలీసులు, అధికారులు, విలేకరులు, అర్చకులు, గ్రామస్తులు సమక్షంలో నిర్వహించారు. విజయ్ బాగానే ఉంటుంది. 10 నిమిషాలు చేసుకెళ్ళిపోతాం. మనిషి బాగుంటుంది. రివ్యూ అంటే రిపోర్ట్ మళ్ళీ 24 ఏమో
నువ్వురా నిద్ర దగ్గర దిగి సాయంత్రం చెత్త దగ్గర పంపించాను మీరు లోనికి వెళ్ళారు ఎందాక ఏం చేస్తున్నారు పుణ్యశీలం కావాలంట వద్దు మనకి లేకపోతే ఏమవుతావు స్వామి మనం లాస్ట్ వీక్ అది అక్కడ అది నీకేమి బాగానే ఉంటుంది 10 నిమిషాలు చేసి వెళ్ళిపోతుంది మనిషి రివ్యూ అంటే రిపోర్ట్ తోటి మళ్ళీ 24 ఏమో నువ్వురా నిద్ర దగ్గర దిగి సాయంత్రం చెత్త దగ్గర పంపించాను మీరు లోనికి వెళ్ళారు ఎందాక ఏం చేస్తున్నారు పుణ్యశీలం కావాలంట వద్దు మనకి లేకపోతే ఏమవుతావు స్వామి మనం లాస్ట్ వీక్ అది అక్కడ అది నీకేమి బాగానే ఉంటుంది 10 నిమిషాలు చేసి వెళ్ళిపోతుంది మనిషి రివ్యూ అంటే రిపోర్ట్ తోటి మళ్ళీ 24 ఏమో
ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు లెక్కించగా మెయిన్ హుండీ ద్వారా
1,41,69,447 రూపాయలు, అన్నప్రసాదం ఉండీల ద్వారా 45,63,842 రూపాయలు, వెరసి 35 రోజులకు గాను 1,87,33,329 రూపాయలుగా సొమ్ముగా రావడం జరిగింది. అలాగే బంగారం 47 గ్రాములు, వెండి 1 కేజీ 240 గ్రాములు, 6 దేశాల నుంచి 25 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. ఇందులో మందపల్లి ఏసీ గారు సురేష్ బాబు, అలాగే మరి ఇన్స్పెక్టర్ జె రామలింగేశ్వరరావు, పివిఎస్ కామేశ్వరరావు గ్రేడ్ 2 ఈవో కూడా పాల్గొన్నారు. ఇందులో అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, సేవకులు, మరి కెనరా బ్యాంక్ మరియు చైతన్య గ్రామీణ బ్యాంక్ లక్ష్మీపురం వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు నేడు మావోయిస్టుల పార్టీ భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాహన తనిఖీలు. రాత్రి వేళల్లో చింతూరు నుండి భద్రాచలం వైపు వెళ్లే వాహనాలను కూనవరం మీదుగా మళ్లింపు. రోడ్డు నిర్మాణ యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని సూచించిన పోలీసులు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు నేడు మావోయిస్టుల పార్టీ భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాహన తనిఖీలు. రాత్రి వేళల్లో చింతూరు నుండి భద్రాచలం వైపు వెళ్లే వాహనాలను కూనవరం మీదుగా మళ్లింపు. రోడ్డు నిర్మాణ యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని సూచించిన పోలీసులు. అనుమానిత వ్యక్తుల సమాచారం ఇవ్వాలని తెలిపిన చింతూరు పోలీసులు. ఎక్కడి నుంచి వస్తున్నాం? आधार कार्ड है क्या करता है? काम क्या है? कॉलेज में कहाँ? कोटा में? कॉलेज का नाम क्या है? महेंद्रा? ये नहीं है? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.